సందర్భంగా ఈ జాతీయ నాయకుల్ని రాష్ట్ర నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నానండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వదిలేసిపోయిన బకాయిలు దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ దొంగలే రిలీజ్ చేయించారంట అండి. మరి 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించిన ఈ దొంగలు మరి ఆత్మహత్యలు నివారణ కోసమని కొద్దిగా ఒక 4 కోట్లు గాని 5 కోట్లు గాని ఆ 300 కోట్లలో 1% సేకరించినా కూడా 3 కోట్లు అయితేని మరి ఆత్మహత్యల నివారణ కోసం ఒక మూలధనాన్ని ఎందుకు కేటాయించలేకపోయారు ఈ దొంగలు అంటే వీళ్ళు 20% నుంచి 40% పర్సెంటేజీలు తింటానికే సరిపోయినాయి. ఇక కార్మికుల కోసం పేద పద్మశాలుల కోసం ఈ దొంగలు ఏం పని చేస్తారండి? సిగ్గు ఉండాలి, సెలవు ఉండాలి, మాన మర్యాదలు ఉంటే దొంగలు ఇప్పటికైనా ఆత్మహత్యలు చేసుకున్న సిరిసిల్ల నేత కార్మికులు బాలరాజు గారు, నవీన్ గారు, ఇలా విఠల్ గారు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అటువంటి వారి కుటుంబ సభ్యులను మీరేమైనా పరామర్శించారా? అక్కడున్న పద్మశాలీలు సంఘాలు ఉన్నాయి, కేవలం వాళ్ళకు సభ్యత్వాలు కావాలి, విజిటింగ్ కార్డులలో చెప్పుకునేందుకు పదవులు కావాలి. కానీ ఆ దొంగలు ఏమైనా ఈ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబీకులను ఏమైనా పరామర్శించారా? వారికి ఏమైనా ఆర్థిక సహాయం అందించారా అంటే ఏమీ లేదని ఆ బాధితులు చాలా వాపోతున్నారని. ఈ కులంలో పుట్టినందుకు మీరు సిగ్గుపడుతున్నావు, అందుకే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాని ఆ ఆత్మహత్య చేసుకున్న ఒక మృతుని భార్య ఆవేదనతో కన్నీటి పర్యంతరం అవుతుందండి. సిగ్గుతో చావాల్సింది నిరుపేద పద్మశాలీలు కాదు, కుల సంఘం పదవులు చెప్పుకొని కుల సంఘాల మీద ఆస్తులు వసూలు చేసుకొని కుల సంఘాల చందాలు వసూలు చేసుకున్న ఈ దొంగలు చావాల్సిన రోజులు రావాలే, కానీ మీరెందుకు చావాల్సి వస్తుందని చెప్పాల్సిన నాయకుడు వాళ్ళకు లేకుండా పోయాడండి. మీరు ఇప్పటికైనా సిగ్గు శర ఉంటే అటువంటి వారి కోసం మీరు ప్రయత్నం చేయండి, నివారణ చేయండి, ఆత్మహత్యలు లేని పద్మశాలను మీరు సృష్టించండి.